ఇక ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందుగా తమను బదిలీ చేశాకనే ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొట్టమొదటిసారి మల్టీ జోనల్ స్థాయిలో ప్రమోషన్ నిర్వహిస్తున్నాం కాబట్టి సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న తమను బదిలీలు చేయాల్సిందేనని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు తేల్చి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. ఇప్పటికే పోరుబాట పడుతున్నాయి. ఇటు ఉపాధ్యాయులు గాని అటు రైతులు గాని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆత్మవిశ్వాసం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి ఉండాలా పోయే పరిస్థితి కూడా ఇప్పటికే కనిపిస్తుంది. ఇక్కడ మనతో ప్రధానంగా ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. అసలు వారి బాధ ఏంది, అసలు వారు ఎందుకు వచ్చారు, మేము ప్రభుత్వ విద్యార్థుల కోసం విద్య అందించడానికి మేము ఎంత దూరం పోయినా సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా వైపున ఎందుకు చిత్తశుద్ధి చూపెడతలే అని వాళ్ళు ఇప్పుడు ధర్నా చౌక్ దగ్గర భారీ ఎత్తున కూడా ధర్నా చేపట్టారు. వారిని అడిగి ప్రధానంగా తెలుసుకుందాం అసలు మీరు రావడానికి ప్రధానమైన డిమాండ్ ఏంటి. నా పేరు కొమరగిరి కృష్ణాచారి. నేను నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్నాను గెస్టెడ్ హెడ్ మాస్టర్ గా. మాకు ఉన్నటువంటి ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రస్తుతం మాకు ట్రాన్స్ఫర్స్ పెట్టాలి. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ప్రస్తుతం ఉన్నటువంటి లాబింగ్ జరగటం వల్ల ప్రమోషన్ ఆస్పిరెంట్స్ దాదాపుగా వాళ్ళు ప్రమోషన్ ఇచ్చేటప్పుడు కొత్తగా మల్టీ జోన్ అనేటువంటి విధానం పెట్టి జిల్లా పోస్ట్ ఉన్నటువంటి దీన్ని 19 జిల్లాలుగా మల్టీ జోన్ 1, 14 జిల్లాలుగా మల్టీ జోన్ 2 అనేటువంటి విధానం ప్రవేశపెట్టి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తోటి అన్ని జిల్లాలు కామన్ గా చేయడం వల్ల కొన్ని జిల్లాల ఎక్కువ మంది ప్రమోషన్స్ ఉండటం, కొన్ని జిల్లాల తక్కువ మంది ఉండటం వల్ల ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు చాలా సుదూర ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలకి ట్రాన్స్ఫర్స్ లో వెళ్లడం జరిగింది. దాదాపుగా వీళ్ళు మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఆసిఫాబాద్ కి 150 నుంచి 500 కిలోమీటర్ల దూరం అంటే వాళ్ళ నేటివ్ డిస్టిక్ నుంచి పనిచేస్తున్నారు. ప్రస్తుతం మాకు ట్రాన్స్ఫర్స్ పెట్టాలి. ఫస్ట్ మేము డిమాండ్ గవర్నమెంట్ ఆర్డర్ ని మేము ఒబే చేసినాం. మా ఆర్డర్ ని మా బాధ్యతని గుర్తు చేసి మేము నడుచుకుంటున్నాం. మాకు ట్రాన్స్ఫర్స్ పెట్టండి, తర్వాత ప్రమోషన్స్. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కోరిక మేరకే మేము చేశాం కదా. విద్యా బోధన లేక ఇప్పటికే కొన్ని గ్రామాలలో విద్య గాని వ్యవస్థ గాని వెనుకబడుతుంది. వాళ్ళు విద్యా అభివృద్ధి చేయడంలో ముందుండాలి కానీ ఇలా ధర్నాలు చేయడం కూడా సరికాదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. దానికి మీరేమంటారు? మేము ఇవాళ ఏమడుగుతున్నామంటే మేమేమో గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మేము ఉచితంగా పోయి పిల్లలు లేని బడిలో పాఠం చెప్పామని చెప్పట్లేదు. మేము ఇటువంటి కష్టపడుతున్నాం కాబట్టి ఇప్పుడు జరిగే ప్రక్రియలో మళ్ళీ 450 జోన్ 1లో 380 పోస్టులు జోన్ 2లో వేకెంట్ అయినాయి. కాబట్టి ఆ పోస్టుల్లో మమ్మల్ని సర్దుబాటు చేసిన తర్వాత ఎటువంటి ఖాళీలలో వాళ్ళని ప్రమోషన్ ఇవ్వమంటున్నాం. ఇప్పుడు ఎట్లా నిబద్ధతతో పనిచేస్తున్నామో అలాగే చేస్తాం. మా కోరికను వివరించడానికి, మా యొక్క ఆవేదనను వివరించడానికి మాకున్న ఏకైక ఆయుధంగా మేము గత 1 సంవత్సరం నుంచి మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ ఒక్క రోజుకి మేము ధర్నా పిలుపునివ్వలేదు. ఆల్రెడీ వాళ్ళు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత కూడా మాకు వచ్చిన చివరి అవకాశం కాబట్టి మాకు వేరే దిక్కు లేక మేము ఈ యొక్క విధానానికి మేము చేశాం. అంతేగాని మేమేదో గవర్నమెంట్ కు వ్యతిరేకం కాదు, లేకపోతే మా యొక్క వినతులు అనేటివి ముఖ్యమంత్రి గారికి చేరాలని చెప్పేసి మేము తీసుకున్నటువంటి ఒక ఆయుధమేనండి. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్దంగా మా కోరికను, న్యాయసమ్మతమైనటువంటి మా డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారికి, తను ముఖ్యమంత్రి గారు మరియు కీలకమైన వ్యవస్థలో కీలకమైన విద్యాశాఖను కూడా సార్ గారి దగ్గరే ఉంది కాబట్టి ప్రధానంగా బళ్లను నడిపించే సారథులైనటువంటి ప్రధానోపాధ్యాయులే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు బదిలీలు లేక ఎక్కడ వచ్చిన వాళ్ళు మల్టీ జోన్ వ్యవస్థ వల్ల 100 కిలోమీటర్లు 150 నుంచి 500 కిలోమీటర్ల దూరం పోయి పనిచేస్తున్న వాళ్ళం ఉన్నాము. మరి ఒకవేళ ఇప్పుడు గనక బదిలీలు కాకపోతే మేము ఎప్పటికీ కూడా మేము పనిచేస్తున్న జిల్లాలోనే రిటైర్ కావాల్సి వస్తుంది. మా కుటుంబాలకు, పిల్లలకు అన్నిటికీ పాసి ఎడబాసి రోగాల పాలై ఇబ్బందుల పాలై నష్టపోవాల్సి వస్తుంది. సార్ రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని వినతిగా కోరుకుంటున్నారు. మేము అడిగేది గొంతమ్మ కోరికలు ఏం కాదు, జస్ట్ మా హక్కుగా మేము ట్రాన్స్ఫర్స్ అడుగుతున్నాం. దాని తర్వాత మీరు ప్రమోషన్స్ చేయండి అని కూడా వాళ్ళు ప్రధానంగా తెలుపుతున్నారు. ఎందుకంటే మల్టీ జోన్ వ్యవస్థ వల్ల మేము ఎక్కడో దూర ప్రాంతాలకు పోయి ఉండాల్సిన అవసరం మాకు వస్తుంది. మా పిల్లల ఆరోగ్యం గానీ, మా ఆరోగ్యం గానీ, మా ఆర్థిక స్థితిగతులు గానీ, మా వ్యవస్థ కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉన్నది. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము గెస్టెడ్ హెడ్ మాస్టర్ తరపు నుండి కూడా మేము వినతి పత్రం ఇస్తాం, వినతిగా చేసుకుందాం. దయచేసి ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి మాకు అంటూ కూడా ఇప్పటికే వీళ్ళు ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున కూడా ధర్నా చేపట్టారు. వీడియో జర్నలిస్ట్ చందుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.